నిలవనే క్యాండిడేట్కి ఏమన్నా ఉన్నాయా ఈ బయల్లో? మరి అటువంటి వాని గురించి మనం ఆలోచన చేయాలా? కాదు, ఇప్పుడు నేను బీసీని కాదా లేకపోతే బోయేడు కాదా? ఆయన బీసీ కాదా బోయేడు కాదా? ఏమిడు లేవా మనము? ఆయన ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయాడా? ఆయన అడ్రస్ ఏడా, ఊరేడా, పేరేడా? ఇవన్నీ పైగా బీజేపీ అంట. బీజేపీకి రాష్ట్రంలో దిక్కు లేదు, ఆదోన్లో అస్సలు దిక్కులేదు. ఆదోన్లో అడుగు పెట్టేటువంటి అవకాశం లేనే లేదు. వాళ్ళు డిపాజిట్ తెచ్చుకోవడం కొరకు ఆలోచన చేయాలి తప్ప పోటీ చేయడానికి కాదు. ఇక్కడ వాళ్ళకు డిపాజిట్ రావటమే గొప్ప, డిపాజిట్ తెచ్చుకోవడానికి ఆలోచన చేయాలి. ఏంటంటే విషయం ఇవాళ ఖచ్చితంగా అంటే ఏదైతే చెప్తామో అది చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని చేశాడు. అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు, ఇక్కడ సాయన్న అని పిలవగానే ఇదిగో నేనున్నానంటూ మీకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి మనిషి. ఇట్లాంటి వ్యక్తిని కాదనుకొని ఆయనకి ఎవరికో అసలు ఊర్లోకి రానియటమే తప్పు. ఆ మనిషిని ఆయనకు ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు. ఎక్కడో మదనపల్లి నుంచి లేదంటే ఎక్కడో ఈ హైదరాబాద్ నుంచి వచ్చి ఈడ డంప్ చేసుకుని ఉండాల్సినంత అవస్థ మనకి ఏం పనింది? ఆయన ఏమంటాడంటే ఇంకోటి, మనమేమో ప్రతిదీ చెప్పినట్టు చేసుకుంటూ పోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలక్షన్ల ముందు వచ్చి అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవునా కదా? పోయినసారి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చినాడా? ఎవరికన్నా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందే? రైతు రుణమాఫీ అన్నాడు, ఎవరికన్నా చేయగలిగినాడా? చేయలే. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు, చేసినాడా? చేయలే. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి అబద్ధాలతోనే ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఆయన నమ్మే కూటమెంట. ఏం కూటమే? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక్కొక్కరు పోటీ చేయటం చేతగాక లోకలళ్ళు కూడా ఎన్నికెళ్ళిపోయి పారిపోతే ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేయడానికి ఈ మనిషికి ఏం అర్హత ఉందని సంగతి